జర్షప్ తెలంగాణ మాట్లాడుకుందాం బాబు. గట్లనే నువ్వు ఎట్లా అంటే నేను అట్లా. తెలంగాణ అంటేనే సినిమాలల్లో ఫస్ట్ మీరే అనుకుంటాను నాకు తెలిసి మాట్లాడింది. చాలామంది మాట్లాడారా? పద్మనాభం గారు, నూతన్ ప్రసాద్ వీళ్ళంతా మాట్లాడారు. ఎందుకు తనికెళ్ళ భరణి గారు ఉన్నారు, ఆయన మరి అవునవును పక్కా తెలంగాణ మాండలికం మాట్లాడతారు. మరి నేను అంటే మాండలికం అంటే నాకు ధ్యాస ఉంది. మనం ఏది మాట్లాడినా ఏం చేసినా జనానికి, మన చూసేటువంటి వాడికి, మన ఇది వినేటువంటి వాడికి ఎంటర్టైనింగ్గా ఉండాలి కదా. కాబట్టి అందుకని నాలో ఏంటంటే నేను అనుకునేది, వాళ్ళు మాట్లాడేది చాలా పక్కా తెలంగాణ, ముఖ్యంగా భరణి గారు మాట్లాడేది పక్కా తెలంగాణ మాట్లాడతారు. ఎందుకంటే ఆయన ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి చేశారు. నేను ఎక్కడో కృష్ణా జిల్లాలో పుట్టినవాడిని, ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం ఇవన్నీ ధ్యాస లేవు. కాబట్టి నేనేంటంటే నా అదృష్టం ఏంటంటే నేను డైలాగ్ చెప్పాను అనుకో ఏదన్నా, దాంట్లో చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాస్త, అంటే విలనీలో కూడా చిన్న హాస్యం ఉంటుంది. అందువల్ల నాకు బాగా ప్రజల్లోకి బాగా మైండ్లోకి వెళ్ళిపోయింది. గణేష్ మూవీలో చేసిర్రుగా తెలంగాణ పక్కా. మరి అదేమనుకున్నా, మరి అది ఎప్పుడు చేసినా తెలుసా, నేను మిడ్నైట్ 1 o'clock చేసినా నేను. ఫస్ట్ షాట్ అదే నాది. వెంకటేష్ దగ్గరకు వచ్చి ఆ ఫైల్ అయ్యి రాదు అని అడుగుతాను చూడు, ఫైల్ రాదు స్టార్ట్ చేసినా అనుకో మళ్ళా. తమి నాకైతే చార్మినార్కు ఉన్నంత చరిత్ర ఉంది, కానీ నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఎప్పుడో కుప్పతోట్లో ముష్టానికి దొరుకుతున్నానంట. గప్పటి శాంతి ముష్టోళ్ళతో ఉష్టెత్తిన, కుష్టోళ్ళతో దుప్పట్ల పడి సిసి అండ్ల కుక్కలు కూడా పండవయ్యా. మరి అట్లా జీవితం చేసిన. నా పైలి మర్డర్ ఎప్పుడు చేసిన అనుకున్నావు? బచ్చగాన్ని 14 ఏళ్ళు అప్పుడు. అంటే నిక్కర మీద మర్డర్, చెడ్డీ మీద మర్డర్ అన్నట్టు. ఏం చేస్తాం, బతకాలి తమ్మి. బిలాక్లో టిక్కెట్లు అమ్మినా, జేబులు కొట్టినా, జైలుకి పోయినా, మళ్ళీ వచ్చినా, మళ్ళీ పోయినా, అట్లా నడిచినా. మరి ఇప్పుడు